ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి సమయాన్ని బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము కలుగును గాక. ఫిబ్రవరి 4వ తారీఖు రాత్రిని ఆయన మనకు అనుగ్రహించినారు. ఉదయం అంతటిలోనూ గతించిన కాలం అంతటిలోనూ ఆయన కాపాడుతూ వచ్చినారు. ఎలా ఉన్నారండి? మన కుటుంబాల్లో ఉన్న మన సహోదరులు అందరూ క్షేమమే కదా? ఈ రాత్రి ప్రభు మాట విని ప్రభునందు బలమైన వారముగా సాగిపోదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 13వ వచనమునందు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిష్కారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికి రాదు. మనము లోకమునకు ఉప్పై ఉన్నామని ప్రభు చెప్పినారు. అయితే ప్రభు వలనే మనము సారవంతముగా ఉండాలి. ఈ రాత్రి మీరు ప్రభువులో సారవంతమైన భక్తి చేస్తున్నారా? సారవంతమైన ప్రార్థనలు, ఆరాధనలను ప్రభువుకి సమర్పించుకుంటూ ఉన్నారా? ప్రభు అంటున్నారు, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తమును సాధ్యమే. సారవంతమైన విశ్వాసం కలిగి ఉండాలి. మనలను బట్టి లోకము కూడా ప్రభువుని రుచి చూస్తుంది. మన పక్క వీధిలో ఉన్నవారు, మన ఇంటి పక్కన ఉన్నవారు, మన ఇంటిలో ఉన్నవారు ప్రభువుని రుచి చూడగలగాలి. కాబట్టి రుచి కలిగిన విశ్వాసంతో ఈ రాత్రి దేవుడు మనలను నింపును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఉదయమును మీ పాదముల చెంతన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినాన్ని గడిపే భాగ్యం ఇచ్చినారు. ఈ ఫిబ్రవరి 4వ తారీఖు రాత్రి సమయాన్ని మా జీవితంలో మీరిచ్చి ఉన్నందులకు స్తోత్రాలు. ఉదయం నుండి ప్రయాణాల్లోనూ, వ్యాపారాల్లోనూ, డ్యూటీల్లోనూ సహాయం చేస్తూ వచ్చినారు. చదువుకునే విద్యార్థులు ఈ రాత్రి వారి జాబుల కొరకు, ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన కోరుతూ ఉంటుండగా వారిని మీరు దర్శించి సహాయం చేయండి. నాయన, కుటుంబాలలో సారవంతమైన విశ్వాసం కలగచేయండి. అనేకులు నమ్ముకొనుటకు సహాయం చేయండి. ఈ రాత్రి రోగులైన వారు స్వస్థత పరచబడుటకు సహాయం చేయండి. దయ్యపు చీకటి శక్తుల చేత పీడింపబడుతున్నారు. వాటి నుండి వారు విడుదల నొంది స్వస్థత కలిగి నీకై సాక్షులుగా నమ్మకముగా బ్రతికే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేశ విదేశాల్లో ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారు. మీ తోడు కాపుదల వీరందరికీ దయచేయండి. నాయనా, మేమేమై ఉన్నా కేవలము నీ కృపై ఉన్నాం. నీ కృప చొప్పునే కాపాడండి. మేము లోకానికి ఉప్పుగా చేసినావు నాయన మమ్మల్ని. మీకు స్తోత్రాలు నాయన. మేమందరికీ ఉపకారముగానే బ్రతుకుటకు సహాయం చేయండి. మీ మనస్సు మా హృదయాల్లో నింపండి, కాపాడండి. ఈ రాత్రి మాకు మీ తోడు కాపుదలిచ్చి సుఖనిద్రిచ్చి ఉదయమని లేచి నిన్ను స్తుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే భాగ్యము నాకు అనుగ్రహించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ సదాకాలము మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలండి. గుడ్ నైట్ అండి.